నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। పోలి పాడ్యమి సందర్భంగా మహిళల దీపారాధనలతో పట్టణంలోని దేవాలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి। కార్తీక మాసం చివరి రోజు పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి। భక్తులు తెల్లవారుజాము నుంచి పూజలు ప్రారంభించారు। పోలి పాడ్యమి పండుగ సందర్భంగా అరటి దుప్పల్లో దీపాలు ఉంచి నదిపాయలు కాలువల్లో విడిచిపెట్టారు। పెద్ద సంఖ్యలో మహిళలు దీపాలు వెలిగించి పోలమ్మను స్వర్గానికి సాగనంపి పూజలు చేశారు। ఈ కార్తీక మాసం ప్రతినిత్యం భక్తులు ప్రాతకాలాన్నే ప్రదోషకాలన్న ఈశ్వరార్చన భక్తి శ్రద్ధలతో ఈశ్వరార్చన కొనసాగించిన అనంతరం ఈ అమావాస్య మరుసటి రోజు అనగా మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రాతకాలాన్నే ఈ మహిళలంతా కూడా భక్తి శ్రద్ధలతో ప్రాతకాలాన్ని అరటి డొప్పలతో దీపారాధన చేసి వాపికూప తటాకాలు అంటే నది తీరాల్లో విడవటం జరుగుతుంది। అంటే ఇది మనకి పోలిని స్వర్గానికి పంపించిన అనే సందర్భంగా మనం గ్రహించాలి। ఇటువంటి కర్మను ఆచరించిన పిదప భక్తులు ప్రాతకాలనే ఈ కర్మను ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని భక్తులు స్వామివారి అనుగ్రహానికి పాత్రులైనారని తెలియజేసుకుంటారు। देवाय नमः नमो निरंजभावे क्षेत्र अनुसुधाम्या नवना सह मनंदव्यादना व्याधिनिरपतिर्मर्मो कोपमायशगनेः स्थिरान्तर्मर्मो సోమవారం కాబట్టి అమావాస్య మర్నాడు వచ్చేటువంటి పాఠ్యం ఏదైతే ఉందో ఆ రోజు దీపాన్ని వెలిగించి ఈ పోలి స్వర్గానికి వెళ్ళే కథను చెప్పుకుంటే ఆయన స్వర్గానికి చేరుకుంటారని భక్తులు తెలుస్తున్నారు। ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాఠ్యం రోజు కనీసం ఆ 30 ఒత్తులు వెలిగిస్తారు। ఇలా చేస్తే నెలకు 30 ఒత్తులు కాబట్టి ఆ రోజులు దీపారాధన చేసిన భావిస్తారు। ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకం కానీ దీపదానం కానీ ఏదైనా దానం కానీ చేసినట్లయితే విశేషమైన ఫలప్రదంగా భావిస్తారు। అలాంటి మార్గశిర పాఠ్యని 30 రోజులు ఈ రోజు అందరూ కూడా ఆ 33 రోజులు వెలిగించి ఆ అలా ఎవరికైనా యోగులైనటువంటి బ్రాహ్మణులకు కార్తీక మాసాల్లో ముఖ్యంగా చెప్పింది స్నానము దానము జపము కాబట్టి పట్టణ పరిధిలో 24వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబైన రాధిక రమేష్ పర్యటించారు। ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు। పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిబైన రాధిక తెలిపారు। కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు। అంతేలే
నరసింహ గారి ఈ రోజున 24వ వార్డుకి విజిట్ చేయడానికి వచ్చాను. ఇక్కడ అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి బాగా సిల్ట్ ఉంటానా బాగా అది వాటర్ అనేది ఎటు పోకుండా మురుగంతా అక్కడ ఆగిపోవడం జరిగింది. అది మా సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది, వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి. అలానే మనకి వర్కర్స్ తక్కువ ఉన్నది మన అందరికీ తెలిసిందే, అతి త్వరలోనే ఆ సమస్య కూడా తీరుస్తామని. అలానే వార్డుల్లో వచ్చేసి ఎక్కువగా ఖాళీ స్థలాలను ఉంది కాబట్టి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఖాళీ స్థలాలు అది శుభ్రం చేయించుకుంటే పక్కన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఆ చెట్ల వల్ల దోమలు కానివ్వండి, పురుగులు కానీ, పాములు ఇలాంటివి వస్తాయి. కాబట్టి దయచేసి అది ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ క్లీన్ చేయించుకోవాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో వచ్చేసి పంప్ ఒకటి అడిగారు, అది కూడా త్వరలోనే వేపిస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ డ్రైన్స్ వార్డు మొత్తం ఒక 40 మంది వర్కర్స్ని ఇచ్చి కాలువలు పూడికలు తీయడానికి మేడం గారు వచ్చారు. వాళ్ళని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చారు. బాగా లోతుగా తీపిస్తే కనుక వర్షం పడినప్పుడు ఫ్లోటింగ్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ముందుగా మేడం గారికి పూడికలు తీపడానికి వచ్చినందుకు మేడం గారికి ధన్యవాదాలు. అలాగే చెట్లు కాల వెంబట ఉన్న మొక్కలన్నీ పీకేయమని చెప్పారు. అది కాక వాటర్ పంపు అడిగారు, స్ట్రీట్ లైట్స్ ఏవైతే చెప్పారో అతి త్వరలో పరిష్కరిస్తున్నారు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీల ఆధ్వర్యంలో మహిళలకు వంటల పోటీలు నిర్వహించారు. గాంధీ చౌక్లోని ప్రిన్స్ హోటల్లో మన వంటగది మన బాధ్యత పేరిట నిర్వహించిన పోటీలో పలువురు మహిళలు పాల్గొన్నారు. నోరూరించే వివిధ రకాల వంటలను తయారు చేశారు. నాగరాజు కుమారి, ఉషారాణి, శ్యామల, విజయలక్ష్మి, అనురాధ, అమూల్య బహుమతులు అందుకున్నారు. న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ జీవనలత, కొడాలి సౌజన్య, వాసిరెడ్డి, ప్రియబాంధవి వ్యవహరించారు. గ్యాస్ లీడర్లు రమణ, మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. ఈరోజు డిసెంబర్ 1 ఆదివారం సాయంత్రం హెచ్పిసిఎల్ వారు మన వంటగది మన బాధ్యత అనే ఒక క్యాప్షన్తో చక్కటి వంటల పోటీలు నిర్వహించారు. ఈ వంటల పోటీల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మామూలుగా అయితే హైజీన్గా చేశారా, ఆరోగ్యంగా ఉన్నాయా, టేస్టీగా ఉన్నాయి మాత్రం చూస్తాం. బట్ వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేఫ్టీ మెజర్స్తో చేస్తున్నారా లేదా, చేసేటప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారా, రెగ్యులేటర్ ఆన్ చేస్తున్నారా లేదా అనే ఒక సేఫ్టీ మెజర్స్తో అనేవి ఇంపార్టెంట్గా చెప్పారు మాకు ఇన్స్ట్రక్షన్స్. సో ఈరోజు మమ్మల్ని ముగ్గురిని ఇక్కడ జడ్జిగా పిలిచి ఈ వంటల పోటీలకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించమని అడిగినందుకు హెచ్పిసిఎల్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ వంటల పోటీల్లో వంటలు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. ఈరోజు ఆరోగ్యానికి స్వస్తి చెప్తే అందరూ కూడా టేస్టీగాను అండ్ అందరూ కూడాను సేఫ్టీ మెజర్స్ పాటించి చేశారు. కాబట్టి అందరినీ కూడాను మేము అభినందించాము. ఎక్కడికైనా కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు అంటే ఇక్కడ మీకు టైం ఇచ్చారు, మీరు ముందే కొన్ని ప్రిపేర్గా తెచ్చుకున్నారు. కానీ రెసిపీస్ డిస్ప్లే చేయడం అంటే ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీరు డిస్ప్లే చేసేటప్పుడు ఐటమ్స్ కూడా రాసుకొని రెసిపీ నేము, ఇంగ్రీడియంట్స్ అవి కూడా చక్కగా తెచ్చుకుని పెట్టినట్టయితే ఇంకొంచెం చూసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అదే అంటే మనం ఎక్కడికి కాంపిటీషన్కి వెళ్ళినా మెయిన్ మనం చేసుకోవాల్సింది అది. మనం ఏమి చేసామనేది ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ కాంపిటీషన్కి వెళ్ళినా అది ఏ లెవెల్ అయినా అక్కడ మీ రెసిపీ నేమ్ ఉండాలి, రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది టక్క మీరు ముందే తెచ్చుకోవచ్చు. అందరు బాగా చేశారు. అంతర్జాతీయ ఎయిడ్స్ డే సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఎయిడ్స్ గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ రమకృష్ణ, డాక్టర్ స్నేహ ఎయిడ్స్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సవివరంగా వివరించారు. ఏఆర్టీ సెంటర్ నందు ఎయిడ్స్ పేషెంట్స్కి రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి సబ్ బ్రాంచ్ తరపున బ్రెడ్స్ను రెడ్ క్రాస్ చైర్పర్సన్ భానుమతి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కార్యక్రమం మందు ఎయిడ్స్ కౌన్సిలర్స్ క్రిస్టోఫర్, ప్రేమజ్యోతి, వరలక్ష్మి, రత్నకుమారి మరియు ఏఆర్టీ స్టాఫ్, రెడ్ క్రాస్ కోశాధికారి నాళం శ్రీమన్నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తారీఖున ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా అందరం జరుపుకుంటాము. ఇవాళ ఈ రోజున మేము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ పంపులు తీసుకొచ్చాము. ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ గారు హాజరయ్యారు. దాని యొక్క విధి విధానాలు ఏంటో చెప్పి మరి మేము తీసుకొచ్చిన ఈ బ్లడ్స్ని పేషెంట్లు పంచవలసిందిగా డాక్టర్ గారిని కోరుకుంటున్నాను. ప్రపంచ వరల్డ్ ఎయిడ్స్ దినంగా మరి ఎప్పుడు ప్రతినిత్యం జరుపుకుంటూ ఉంటాము. మరి ముఖ్యంగా ఎందుకు జరుపుకుంటారంటే పేషెంట్కి అవసరాన్ని బట్టి కావచ్చు, వాళ్ళ యొక్క మంచిగా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకుంటూ ఉంటుంది. మేము వాళ్ళకి చెప్పేది ఏంటంటే క్రమబద్ధంగా మందులు వాళ్ళని మేము చెప్తూ ఉంటాము. అది చాలా అవసరము. ఇది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్. ఏ పరిస్థితుల్లో ఆపకూడదు. ఏదైనా ఆపాల్సి వస్తే డాక్టర్ గారి సలహా మీద తీసుకోవాలి తప్ప వాళ్ళు స్వయంగా ఆపే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అలాగే కాకుండా వాళ్ళ ఒక బాధ్యత గుర్తించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారు అనేది గుర్తించుకుంటే చాలా మంచిది వాళ్ళకు కూడా. కారణం ఏంటి, లైఫ్ ఎక్స్టెన్షన్, లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది, అంటువ్యాధి రాకుండా ఉంటుంది. ముఖ్యంగా బాధ్యతలు, 10 కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యత రహితంగా ఉండకుండా ఉండి మందులు క్రమంగా వాడినట్లయితే వాళ్ళ జీవితాన్ని కూడా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. ధాన్యం కొనుగోలు వాతావరణ పరిస్థితులపై మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులతో అధికారులతో సమావేశమయ్యారు. పట్టణ ఐతనగర్ లింగారావు సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును, రైతులకు అందుతున్న సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వాతావరణం చూస్తుంటే ఆందోళన కలుగుతుందని, రైతుల దగ్గరికి అన్ని చోట్ల పర్యటిస్తున్నామని, క్షేత్రస్థాయిలో దళారులు రైతులకు అనుమానాలు గురి చేస్తున్నారని, రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, రైతుల దగ్గర ఆఖరి బస్తా వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో రైతులు ఎక్కడైనా ధాన్యాన్ని అమ్ముకునే విధంగా సంస్కరణలు తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా అమ్మిన ధాన్యం నగదు 48 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేస్తున్నామని, కొంతమందికి గంటల్లోనే వారి ఖాతాల్లో పడ్డాయని తెలిపారు. 7 లక్షల మెట్రిక్ టన్నులపై చిలుక కొనుగోలు నగదు చెల్లింపు ఇప్పటివరకు చేసినట్లు తెలిపారు. తేమ శాతం ఎక్కువ ఉన్న 25% వరకు కొనుగోలు చేస్తాం, రవాణా సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తామని నాదెండ్ల వెల్లడించారు. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమకు ఫిర్యాదు చేస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. గత ప్రభుత్వం నగదు చెల్లించకుండా వెళ్లిపోతే మేము అధికారంలోకి వచ్చాక 400 కోట్ల మేర చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు ఏం చేశారు, రేటు తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే సమాధానం కొనుగోలు ఇప్పుడు మరి అట్ ద సేమ్ టైం బియ్యం రేటు తగ్గాలి కదా సార్. 2000, 4000తో కింద బియ్యం వస్తుంది. అంటే 40 రూపాయలు కేజీ. మార్కెట్లో 55 రూపాయలు తక్కువ చేస్తారు. అంటే రైతుల్ని అన్ని రకాలుగా ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు కొంచెం మిల్లర్లకి అనుకూలంగా ఉంటాయి అనుకున్నప్పుడు ఒక విధంగా ఉంటారు. అవునవును. ఈసారి ఏంటంటే మనం ఎక్కువగా రైతు వైపే మనం మొగ్గు చూపించాం, రైతుకి మనం ఆదుకుంటున్నాం కాబట్టి కొంతవరకు రివెంజ్ అని కాదు. వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ హడావడి చూపించి వాతావరణం బాగాలేదని చెప్పి దాన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకు బెనిఫిట్ అయ్యేటట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఈ పరిధిలో ఉన్నది ఎంత చేశారా మీరు, టోటల్ చేశారా? 15,000 ఈ మండలం వరకు. చుట్టుపక్కల ఇక్కడ మనం ఈ గ్రామాలు నాలపాడు, 18 ఆర్బీకేలో ఫస్ట్ క్రాప్ మనకి పీపీసీ పెట్టేసాం. పీపీసీలో మనం జీపీఎస్ ఉండాలని నిబంధన పెట్టాం ట్రాక్టర్కి లారీకి. ఈ వర్షాన్ని చూసి వాతావరణంలో మార్పు చూసి జీపీఎస్ లేకపోయినా కూడా మీరు తరలించుకోవచ్చు. కాబట్టి ఆయన అన్నట్టు మీరు కావాలంటే మీ ట్రాక్టర్లు వాడచ్చు, మీ లారీలు వాడుకోవచ్చు, దానికి డబ్బులు ఇస్తాం. హమాలీలకి కూడా మేము అడ్వాన్స్కి ఇస్తాం, అందులో ఇబ్బంది లేదు. మీ మనుషులు పెట్టండి. లేదా రేపు మధ్యాహ్నానికల్లా నేను స్వయంగా మానిటర్ చేస్తాను. తహసీల్దారు, బ్రేక్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి మనకి ఎన్ని 10 అంటే 10, 15 అంటే 15 లారీలు ఇక్కడ ఏర్పాటు చేసేటట్టు ఐతనగర్ సెంటర్లో ఇక్కడి నుంచి మీరు ఏ గ్రామాలు తీసుకునేటట్టు 100% నేను ఏర్పాటు చేస్తాను. మొట్టమొదటిసారి ఆ సంస్కరణ తీసుకొచ్చి జిల్లాలో ఎక్కడైనా సరే రైతు ఎక్కడ అమ్ముకోవాలనుకున్నా కూడా ఆ ధాన్యాన్ని తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు అనేది ఒక వెసులుబాటు కల్పించాం. రెండోది, వాట్సాప్ ద్వారానే మీరు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసే ప్రక్రియని ప్రారంభించవచ్చు. చాలా సింపుల్గా మీరు ఒక నంబర్కి మీరు హాయ్ అని చెప్తే అక్కడి నుంచి మీకు సమాధానాలు వస్తాయి. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడ అమ్మాలనుకుంటున్నారు, ఏ టైం అమ్మాలనుకుంటున్నారు, ఎంత ధాన్యం అమ్మాలనుకుంటున్నారు, ఏ రోజున అమ్మాలనుకుంటున్నారు,
ఇవన్నీ కూడా నమోదైపోయి మీకు ఒక మంచి వెసులుబాటు కల్పించే విధంగా ముందుకు వచ్చాం. మీరు పండించిన ధాన్యం ఎప్పుడైతే మీరు రైతు సహాయ కేంద్రాల్లో పోయి స్లిప్ తీసుకుంటారో, స్లిప్ తీసుకున్న తర్వాత ఎక్కడైతే మిల్లుకి మనం సరఫరా చేస్తామో, మిల్లు దగ్గర మీరు అందించిన ధాన్యాన్ని నుంచి 48 గంటల లోపే మీ ఖాతాలో డబ్బులు పడేటట్టు మేము ఏర్పాటు చేసాం. బ్యాంకులతో మేము ఎటువంటి ఏర్పాటు చేసుకున్నాం అంటే, మధ్యాహ్నం 3 లోపు ఎవరైనా రైతు వచ్చి ధాన్యం కొనుగోలు విషయంలో మిల్లర్లకు అందిస్తే, స్లిప్ జనరేట్ చేస్తే అదే రోజు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడిపోయేటట్టు ఒక ఏర్పాటు చేశాం. 7,63,000 మెట్రిక్ టన్నులు ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. సుమారు 2,000 కోట్ల రూపాయలు మేము 24 గంటల లోపే 2,000 కోట్ల రూపాయల వరకు మేము రైతులకు అందించాం. 48 గంటల లోపే మీ ఖాతాల్లోకి డబ్బులు చేరే విధంగా చేస్తామనే ఉద్దేశంతో ఓ ప్రక్రియ పూర్తి చేశాం. నేను మధ్యాహ్నం పూర్ణతో మాట్లాడాను. అసలు ఏంటి సమస్య ఏంటి, ఐతనగర్లో మన రైతులకి ఏంటి సమస్య అంటే వివరించండి. నాకు అర్థమైంది. దారిలోనే నేను అధికారులతో మాట్లాడుకున్నాను. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మేనేజర్ గారు కూడా వచ్చారు, మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా, అదేవిధంగా ఏడీ అగ్రికల్చర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెకు బాగా అనుభవం, మన ప్రాంతం గురించి అవగాహన ఉంది ఆమెకి. నేను మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే రైతులు తేమ శాతం ఎక్కువ ఉందని ఆందోళన చెందుతున్నారు, 25% వరకు ఖచ్చితంగా 100% ప్రభుత్వం నుంచి మేము కొనుగోలు చేస్తాం. మీరు అమ్మడానికి సిద్ధంగా ఉంటే రేపు మధ్యాహ్నం లోపే పికప్ చేసేసుకుంటాం. 1-2% కొంచెం ఎక్కువ ఉందనుకోండి, గుంటూరులో ఉన్న డ్రై మిల్లర్స్ ఎవరైతే ఉన్నాయో, కొన్ని 2 మిల్లు ఉన్నాయి మనకి, 2 మిల్స్ ఉన్నాయి, డ్రైయింగ్ ఫెసిలిటీ ఉన్నవి. ఆ మిల్స్కి తరలించే విధంగా ఇప్పుడే నేను అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దానికి సరిపడా రవాణా కూడా మేమే ఏర్పాటు చేసుకుని మీ దగ్గర నుంచి మేము కొనుగోలు చేసుకుని రేపు సాయంత్రం లోపు మన ప్రాంతంలో పండించిన ధాన్యం మీకు ఒక వెసులుబాటు కల్పించే విధంగా ఇమీడియట్గా మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. 17% దాటితే కేవలం 5 కిలోలే తరుగు ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఎవరిని తీసుకోకూడదు. ఎవరైనా మిల్లర్లు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు సమాచారం అందిస్తే ఖచ్చితంగా ఆ మిల్లర్ల పైన మేము యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ చాలా సింపుల్, బ్లాక్ లిస్ట్ చేస్తాం. దాదాపు 1,100 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి వెళ్ళిపోయింది గత ప్రభుత్వం మిల్లర్లకి. 400 కోట్ల రూపాయలు మేము చెల్లించాం ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. తప్పకుండా రాబోయే సంవత్సరం లోపు మనకి సబ్సిడీ రూపంలో డ్రైయర్లు, ట్రాక్టర్లు మన ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకునేటట్టు, మీరు ఇంకా ఈ కష్టాలు పడకుండా ఉండేటట్టు మన తెనాలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సమస్య లేకుండా చూసే బాధ్యత నాది. అది డెఫినెట్గా నేను రాబోయే సంవత్సరంలో సబ్సిడీ రూపంలో మనకి ట్రాక్టర్లు, డ్రైయర్లు వచ్చేటట్టు, ఎక్కడికక్కడ మనం ఈ కళ్ళాల దగ్గర పడే ఇబ్బందులు మీరు అధిగమించే విధంగా, మనకి స్టోరేజ్ ఫెసిలిటీ లేదు కాబట్టి వీలైతే మార్కెట్ యార్డ్లో ఒక పెద్ద సైలో ప్రాజెక్టులు వచ్చినాయి కొన్ని. అది కేంద్ర ప్రభుత్వం గతంలో శాంక్షన్ చేసినా కూడా గతంలో ఉన్న మహానుభావుడు దాన్ని ఉపయోగించుకోలేదు. సో ఆ ప్రాజెక్టు మళ్ళీ మన రాష్ట్రానికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను నేను. మన తెనాలి మార్కెట్ యార్డ్లోనే మనం ఏర్పాటు చేసుకునేటట్టు స్టోరేజ్ ఫెసిలిటీను, సైలోలు అది కూడా నేను ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఈ గత 4-5 రోజుల నుండి ఈ వాతావరణ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో ఈ రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ సమాచారాన్ని నేనే కొద్దిగా లేటుగా మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈరోజే తీసుకెళ్ళిన మరుక్షణం వారు స్పందించి వెంటనే రంగంలో దిగారు. రంగంలో దిగటం కాకుండా ఇక్కడ ఉన్న రైతులందరికీ రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు ఎట్టి పరిస్థితుల్లో చిట్ట చివరి కింద వరకు మేము కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు. మరి ముఖ్యంగా తెనాలి డివిజన్లో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై మినిస్టర్గా వచ్చి మాకు ఇంత భరోసా ఇచ్చినందుకు కొండంత అండగా ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. మరి మినిస్టర్ గారు ఏం చేస్తున్నారంటే రైతులు అధైర్యపడతాం అంటంలో ఎటువంటి సందేహం లేదు. నేను వివిధ సందర్భాల్లో ఎన్నోసార్లు చెప్పా, రైతు విత్తనం నాటే కాడి నుండి కూడా క్రాప్ తీసేదాకా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అది వాస్తవంగా అందరికీ తెలుసు. మరి అటువంటి టెన్షన్లో ఒక రైతు ఒక లారీ ఎత్తడంగానే నేను ఎత్తుతానా లేదా, నాకు డబ్బులు వస్తాయా రావా, మరి నేను ఇవ్వాల్సిన బాకీలు ఎట్లా అనేది అధైర్యపడిపోతున్నారు. అటువంటి ధైర్యంలో ప్రభుత్వం మాకు వచ్చి ఏడకి మినిస్టర్ గారు వచ్చి మాకు ఈ ధైర్యం ఇచ్చినందుకు కొనకపోయి కూడా కొన్నంత ధైర్యంతో ముందుకెళ్ళగలుగుతామని చెప్పి మేము ఈ మీడియా మార్గంగా తెలియజేసుకుంటున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.